ప్రభుత్వం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం కాకినాడలో కోట్లాది రూపాయల విలువైన ప్రజల ఆస్తుల భూములను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు అప్పనంగా కట్టబెట్టడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్ లో సిపిఐ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. టూరిజం పేరుతో వర్మకు 3.4 ఎకరాల భూమి 66 ఏళ్లు లీజుకిస్తూ జీవో నెంబరు 17ను ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని దానిని వెంటనే రద్దు చేయాలని మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరంకు చెందిన భవన్ నారాయణ స్వామి దేవస్థానం భూములు 118 ఎకరాలు గురి అయ్యాయని స్వయంగా ఈవో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. గత 3 రోజుల క్రితం కాకినాడలో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని, తాజ్ బ్రాండ్ ఒక 5 స్టార్ హోటల్ రాకపోతుందని పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రచారం వచ్చింది. దాని జీవో నెంబర్ 17 నేను చూశాను. ఆ జీవో నెంబర్ 17లో ఎస్వీఎస్ వర్మకి వాళ్ళ సంస్థకి 3.4 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టు పత్రికలో చూశాను, జీవో నెంబర్లో చూశాను. అయితే ఆ జీవోలో పలానా దిక్కున కేటాయించడం లేదు, కానీ వివిధ పత్రికల్లో మాత్రం ఈ సీడీల పొర ఏదైతే ఇరిగేషన్ కాలువదే ఉందో అది ముందు ఇరిగేషన్ కాలువ దాన్ని ప్రభుత్వానికి వాడుకోవాలనుకున్నారు. అంటే హాస్పిటల్, సర్వజన హాస్పిటల్ కానీ, ఆయుష్ హాస్పిటల్ కానీ, వివిధ రాజకీయ పరిస్థితులు అనుకున్నారు. దాన్ని మళ్ళీ రెవెన్యూ తీసుకుని ఇప్పుడు దాన్ని టూరిజం ఇచ్చి టూరిజం కన్వర్ట్ చేసి దేనికి కన్వర్ట్ చేశారు అనుకుంటే వర్మ గారికి ఇది లీజుకి ఇవ్వడం చేశారు. ఎందుకు ఇస్తున్నారు వర్మ గారికి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశాడు కాబట్టి 2.5 ఏళ్ళే పూర్తవుతుంది కాబట్టి ఇప్పటికే వర్మ చంద్రబాబు నాయుడు చాలాసార్లు వెళ్ళి మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎంపీ ఇవ్వండి, రాజ్యసభ ఇవ్వండి 10 సార్లు అడుగుతున్నాడు. అడిగితే పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నాడు. అతను ఉండకూడదు, అక్కడ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తే చివరికి ప్రజల సొమ్మును, వేలాది కోట్లాది రూపాయల ప్రజల ఆస్తిని ఒక ప్రైవేటు వ్యక్తికి, ఒక వ్యక్తికి దారత్వం చేయడం అంటే చాలా దారుణం, సిగ్గు చేయటం. ఇది కాకినాడ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎలా ఇస్తారు మీరు? 5 స్టార్ హోటల్ తాజ్ కడుతుందని ఇట్లా చెప్పారా? బొంబాయితో పట్టుకొచ్చారా? అంటే ఒక బూసి, ఒక బ్రాండ్ చూపించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఈరోజు వర్మ పన్నాంగం, ప్రభుత్వ పన్నాంగం. తాజాలో ప్రకటన లేదు. విశాఖపట్నంలో ఎన్ఎంఈ మార్చుకున్నారా? మీరు ఎలాగిస్తారు? దాంతోపాటుగా 5 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీ రీఎంబర్స్మెంట్ అన్ని ఫ్రీ, చివరికి జిఎస్టీ కూడా ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం మీ జేబు సంస్థ ఇది, ప్రజలు పన్నులు కట్టించిన ఆస్తి ఇది, దాన్ని మీరు కట్టమేంటి? పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా మీరు చెప్తున్నారు. దేవుడు భూములన్నా, దేవుడు మాన్యమన్నా, దేవుడు మీరే మరో దేవుడిలాగా ఈరోజు పిఠాపురంలో అవతారం ఎత్తారు. కానీ మీకు కోతగిరి పక్కన ఉన్న సర్పవరం భావన్నారాయణ స్వామి గుడి, గతంలో దేవస్థానం భూములన్నీ కూడా ఆయా ప్రజలకే హిందూ ధర్మరక్షణ కోసం ఇస్తున్నాం, లేదా పిల్లలకి అన్నదానం చేసి ఉపయోగపడేవారు. ఈరోజు కాకినాడ రూరల్లో భావన్నారాయణ స్వామి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారని వివిధ పత్రికల్లో వస్తున్నాయి. మరి దీన్ని నోరు మెదపరే? మీరు ఒక పక్క స్పోర్ట్స్ కడతామని చెప్పారు, స్టేడియం, మరో పక్క కడతామని చెప్పారు. అసలు దీని మీద మేము ఆ డిమాండ్ ఏంటంటే, నేను సంవత్సరం క్రితం కోరాను, ప్రత్యేక సిట్ వేయండి. భవన్నారాయణ స్వామి భూములు చాలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జాలు కుదురుతున్నారు. ఇప్పుడు పాలకులు గతంలో ఇప్పుడు అందరూ కూడా దాన్ని తినేస్తున్నారు. ఇంత విలువైన భూముల్ని దేవస్థానం అది ప్రభుత్వానికి దక్కాలంటే సిట్టు వేసి ఎన్ని భూములు అన్యాక్రాంతమైనా పరిశీలన చేయండి. 22 నిషేధ ప్రాంతంలో ప్రత్యేక పెట్టినా మీరు నెంబర్ మార్చి ఆలయాధికారులు, ఈవోలు అందరూ ఏకమైపోయి మొత్తానికి దేవస్థాన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీని మీద కూడా నేను సోమవారం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు కలిసి ఇది ప్రత్యేక కార్యక్రమం చేయాలి. లేకుంటే మాత్రం భవన్ నారాయణ స్వామి గుడి ముందే రిలే